లోపల ఉండకూడదు. ఎవరు నేను కోపడ్డానా? ఒకే ఒక ప్రశ్న మాత్రం అడిగి వెళ్ళిపోమంటారా? నా బిడ్డ కంటే అమ్మాయి ఎందులో గొప్ప రెచ్చగొడతారు అనవసరంగానే. ఏమండి మీకేమైనా బుద్ధుందా? అన్నిటికీ కారణం వాడితో మాట్లాడతారేంటి? ఏమి తెలియని అమాయకుడు నించున్నాడు చూడు. ఇక్కడ కూడా ఎక్కడైనా వాళ్ళ మామగారిని దాచిపెట్టుంటాడు. మీరు నోరు మూసుకొని రండి. అక్క అక్క అని ఎంత నటించాడు. రామా వదలవే. అమ్మా అక్క ఇలా చూడరా, రేపే నా కూతురికి నేను పెళ్లి చేస్తాను. నేనే మేనమావని బుట్లో తీసుకొస్తాను, సారె పెడతాను అని వచ్చావో నేను అసలే మంచిదాని కాదు చెప్తున్నాను. తమ్ముడు తమ్ముడు అని నెత్తిన పెట్టుకున్నాం కదరా. మేమింత ప్రేమించినందుకు మా అందరికి బాగా బుద్ధి చెప్పాం. ఎక్కడైతే చెవులు కుట్టడం సీమంతం లాంటివి జరుగుతాయో అక్కడ 5 అక్క చెల్లెళ్ళం కలిసి పంచుకున్న సంతోషాలన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొహాలు తిప్పుకొని వెళ్లిపోతున్నారు. ఎవరో ఒకరి కోసం ఇందరి సంతోషాలు చెడగొట్టావు కదరా. ఆ అమ్మాయిలో అంత గొప్పతనమే ఉందిరా. ఇప్పుడు కూడా ఆ అమ్మాయితో అక్క కూతుర్లనే చేసుకుంటానని చెప్పలేకపోతున్నావు కదా. ఆ మాటలన్నీ ఎందుకే ఇప్పుడు? మరెందుకు ఆ అమ్మాయి ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంది? అమ్మా నీ కొడుకు గురించి మాకు తెలీదా? ఆయన వాడికి ఆకుల్లో వడ్డిస్తాడు, కాని వాళ్ళకి కంచాల్లో వడ్డిస్తాడు. ఇది పట్టుకోమ్మా, నన్ను కొంచెం మాట్లాడిస్తారా? ఇదిగో చూడండి, మనం అందరం గుళ్ళో ఉన్నాం. మనస్సాక్షి అంటూ ఉంటే నిజం మాట్లాడండి. నా బిడ్డ ఏ రోజు మీకు తమ్ముడిగా ఏమీ చేయలేదా? నీ మొగుడికి ఉద్యోగం సద్యోగం లేదని 2 మినీ బస్సులు కొనిచ్చి ప్రతి నెల డ్యూ కడుతున్నాడు. ఇన్ని కబుర్లు చెప్పే సూరయ్య పేకాడుతున్నాడని అతని కోసం 2 టిప్పర్లు కొనిచ్చి వాటికి వాయిదాలు కట్టడంలే. మీ పిల్లల్ని చదివించడంలే. 3 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయాలని బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టాడే నా బిడ్డ. సంక్రాంతికి దీపావళికే సారిచ్చాడా? శ్రావణ మాసానికి వచ్చారా, జాతరకు వచ్చారా, మీ పుట్టినరోజులన్నింటికి చీరలిస్తూ చేసింది తిరిగి దెప్పకూడదమ్మా. దీనికి చెయ్యకుండానే ఉండాల్సింది. అకేగా మాట్లాడేది, మాట్లాడి వదిలేమ్మా. నేనేం దెప్పడం లేదురా, గుర్తు చేస్తున్నాను. నా మనవరాళ్ళంతని ఇంకెవరో అమ్మాయిని కోడల్ని చేసుకోవాలని నేను ఆశపడ్డారా? అరే వాడికంటూ కొన్ని ఇష్టాలుంటాయి, వాడికంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. వాడికి అమ్మాయిలో ఏం నచ్చిందో ఏమో ఇష్టపడ్డాడు. నా ఆశలన్నీ నా గుండెల్లోనే దాచుకుని నా బిడ్డకి ఒక తల్లిగా వాడిష్టపడ్డ పిల్లనే చేద్దాం అనుకున్నాను. ఏవే నీకెలా మనసొచ్చిందే నా బిడ్డను తిట్టడానికి? నీకు పిల్లలు లేనందుకు నువ్వు నేను బాధపడిన దానికంటే నా బిడ్డనే ఎక్కువగా బాధపడింది. నీ మొగుడిని నన్ను ఆసుపత్రులు తిప్పిన దానికంటే ఎక్కువగా వీడే నిన్న అక్క అక్కని ఆసుపత్రులే కాకుండా గుళ్ళకి గోపురాలు కూడా తిప్పాడే. ఆ బిడ్డలు లేని కొరత నీకు తెలియకూడదని వేళ పాళ లేకుండా రాత్రి పగలు మీ ఇంట్లోనే పడి చచ్చాడు కదే. అంతకు మించి నా బిడ్డ మీ తర్వాత అక్కకి బావకు కూడా బిడ్డగా ఉండి కొరివి పెట్టి రుణం తీర్చుకుంటాను అని మీరంటే ప్రాణం పెట్టేవాడి పెళ్ళ నువ్వు చెడగొట్టాలని. వాళ్ళలో ఎంతమంది సుఖంగా ఉన్నారు, నువ్వు అదేం పట్టించుకోకు బాబు. నాకు మావయ్య వద్దు. నాకు నువ్వు మాట్లాడడం, నవ్వడం, నాతో క్లోజ్ గా ఉండడం విడివిడిగా ఇష్టం లేదు. నాకు మా మావయ్య అంటే ఇష్టం. చివరిదాకా నువ్వు నాకు మేనమామగానే ఉండు. మరీ మంచిది. ఇందిరా తండ్రి లేని పిల్ల. అందరం కలిసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. నన్ను చేసుకోవడం ఇష్టమేనా మామయ్య? చేసుకుంటానమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావా మామయ్య? ట్రై చేస్తానమ్మా. నీకు ఏ లోటు రానివ్వను. చిట్టి మామయ్య నీకు ఏడవడం కూడా తెలుసా? నువ్వు ఏడవడం నేను చూడనే లేదు. అన్నింటికి నవ్వుతూనే ఉంటావు కదా మామయ్య. మమ్మల్ని అందరినీ నువ్వు నవ్వించడమే చూసా. అందరం కలిసి నవ్వించాం కదా మామయ్య. పరిస్థితులు కొన్ని సమస్యలు నవే సరిదిద్దుతాయి. నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. ధైర్యంగా వెళ్ళరామ్మా. నిన్ను నా కుటుంబంలో ఒకటిగా అనుకున్నాను రా. ఆ సురేంద్ర నా కుటుంబాన్ని అంతం చేస్తా అన్నాడయ్యా. నాకు వేరే దారి తెలియలేదు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ పక్కన ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో చూడండి. పట్టుకోండి వాడిని. సౌండ్ వస్తుంది, అయిపోయిందా? దొంగసాటుగా వచ్చి కొడతారా? చెక్కులేదు. మగాడు ఎత్తి వచ్చి మా అబ్బాయి ముందు నిలబడరా. చిన్నబాబు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి వదిలేసిరా.
కృష్ణం రాజు మీ నాన్న నన్ను మగాడివా అని అడిగాడు. అది నిరూపించుకోవడానికే వచ్చా. రా. నువ్వు నా అత్త కూతురుని ఎత్తుకెళ్తావా? నేను నీ అక్క కూతురుని ఎత్తుకొచ్చా. నువ్వు ఒక్కదాన్ని ఎత్తుకొచ్చావు, నేనిద్దరిని ఎత్తుకొచ్చా. ఇద్దరు కాదన్నయ్య, ముగ్గురు. ఆ చిన్న పిల్లని కూడా వదిలిపెట్టలేదా? దాన్ని వదిలేసి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళు. దిగురాం. అక్క కూతులారా, మావయ్య భయంగా ఉందా? భయమా? ఎందుకు భయం? మా మావయ్య ఉండగా. ముద్దుల మామయ్య వాళ్ళని వదిలిపెట్టకు, ఇరగదీసేయి. రే చాక్లెట్ చొక్కా నువ్వు, పసుపు చొక్కా అర్నాల్డ్, ఇద్దరు గెట్ అవుట్. నేను కొట్టాలంటే కనీసం 50 కిలోల పైన ఉండాలి. మీరిద్దరు అండర్ వెయిట్, గెట్ అవుట్. పోమ్మంటే ఇందులో రైతులు ఎవరైనా ఉన్నారా? నా వైపు వచ్చాయి. ఎందుకు? చరిత్ర అంతా రైతు కడుపు కొట్టడమేగా. నేను కొన్ని మళ్ళీ కొట్టాలా? మనలో మనం దెబ్బలు ఆడుకోకూడదు. దా వచ్చాయి. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మా రైతు పిలుస్తున్నాడు. నేను నీ పార్టీయే. మీలో బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నారమ్మా? ఉంటే వచ్చండి అమ్మా. వ్యవసాయం చేసి చేతులు రాట్టుదేలున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కడికి ఉంటది చూడు. నా తమ్ముళ్ళరా గిత్తెలు చంపేశావు కదరా. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి, మా మావయ్యకి.